Hi, your good name? My name is Girima, Giri. Coming from? coming from Pocharamma, స్టడీస్ ఏం కంప్లీట్ చేశారు? ఎక్కడ చదువుకున్నారు? BTech in Computer Science మా. ఫర్దర్ ఏ కంట్రీకి వెళ్దాం అనుకుంటున్నారు? అక్కడ ఏం పర్సూ చేద్దాం అనుకుంటున్నారు? యూకేకి వెళ్దాం అనుకుంటున్నాం మ్యామ్. నార్థంబ్రా యూనివర్సిటీలో సో రీసోర్స్ గురించి ఎలా తెలిసింది ఫస్ట్ మీకు? ఇన్స్టాలో స్క్రోల్ చేస్తుంటే సుమన్ టీవీ వాళ్ళు యాడ్ చూసి అలా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు మ్యామ్ క్లియర్గా. అక్కడ అలా చూసి ఇంట్రెస్ట్ వచ్చింది మ్యామ్. అంటే ఇలా రావచ్చు అని అనిపించింది. ఒకసారి ట్రై చేద్దామని ఇక్కడికి వచ్చాము. సో ఇన్స్టాలో పేజెస్లో చూసినప్పటికీ ఇక్కడ లైవ్లో చూసినప్పటికీ ఎలా అనిపించింది మీకు? చెప్పిన విధంగానే ఉంది అనిపించిందా? అలానే అనిపించింది. వచ్చి రాగానే బాగానే రిసీవ్ చేసుకున్నారు. అంత క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. యూనివర్సిటీ నుంచి స్కాలర్షిప్ అప్లై చేసుకున్నారు? ఎంత శాంక్షన్ అయింది? అది నియర్లీ 7,000 pounds వరకు. రైట్. ఎడ్యుకేషన్ లోన్ త్రూనే వెళ్తున్నారా? అవును మ్యామ్. నాకు 40 lakhs శాంక్షన్ అయింది మ్యామ్. వావ్, సూపర్ అండి. సో అంతా ఇక్కడే జరిగిందా, బయట చేస్తారా బ్యాంక్లో? లేదు మ్యామ్, ఇక్కడే జరిగింది. మొత్తం వాళ్ళే చూసుకున్నారు మ్యామ్. సూపర్ అండి. సో ఎడ్యుకేషన్ లోన్ 40 lakh అంటున్నారు. అది కొలేటరలా, నాన్ కొలేటరలా? నాన్ కొలేటరల్ మ్యామ్. ఈ ప్రాసెసింగ్ లో అయినా ఎక్కడైనా రిసోర్స్ మీ నుంచి ఏదైనా ఫీ కలెక్ట్ చేసిందా? లేదు మ్యామ్, ఇప్పటివరకు ఏం కలెక్ట్ చేయలేదు. సూపర్. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ గా ఉందా వీళ్ళ దగ్గర కన్సల్టేషన్ తీసుకోవడం? బాగానే ఉంది మ్యామ్. మొత్తం యూస్ఫుల్ అంటే డిఫరెంట్ వేస్లో చెప్తారు మ్యామ్. మనకి ఏది చూస్ కావాలో మనం చూస్ చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తారు. ఓకే. మీరు సెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు మరి వేరే కన్సల్టెన్సీస్ కూడా చూస్తుంటారు కదా, ఏదైనా అదర్ కన్సల్టెన్సీకి వెళ్ళున్నారా బిఫోర్? లేదు మ్యామ్, ఇక్కడికే డైరెక్ట్ వచ్చారా? నార్మల్గా ఆన్లైన్లో కన్సల్ట్ అయ్యామా, ఇలా కొనుక్కున్నా కొన్ని దాని అన్నిటి మీద రీసోర్స్ కొంచెం అంటే ఫీ అవి ఏం తీసుకోకుండా నార్మల్గా చేస్తుందని, అంటే మిగతా వాటి మీద బెటర్ అనిపించింది మ్యామ్ రీసోర్స్. ఏ ఇంటేక్ వెళ్తున్నారు మీరు? ఇదే సమ్మర్ ఇంటేక్ మ్యామ్. మెయిన్ ఇంటేక్. సూపర్ అండి. సో మొత్తం ప్రాసెసింగ్ అంతా ఎన్ని డేస్ పట్టింది? ఫైనల్ స్టేజ్కి వచ్చాను. క్యాష్ లెటర్ కోసం వెయిట్ చేస్తున్నాను. సూపర్ అండి. సో మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతూ ఉన్నాయి. సో ఎక్స్పెక్ట్ చేశారా అంత ఫాస్ట్గా అవుతుంది, హ్యాపీగా యూకేలో చదువుకుంటాము అని బిఫోర్? ఇంత వేగంగా అవుతుంది అనుకోలేదు మ్యామ్. మేబీ సెప్టెంబర్ ఇంటేక్ వెళ్తానేమో అనుకున్నా, కానీ వీసాస్ వల్ల ఫాస్ట్గా అన్ని చేయడం వల్ల మనకి అంటే ఏదైనా పెండింగ్ ఉందంటే వెంటనే రిప్లై ఇస్తారు, మెసేజ్ పెడతారు ఇలా చేయాలని. పదే రిమైండ్ చేస్తుంటారు మేము ఏదైనా పెండింగ్ ఉంటే. ఓకే, అంటే మీరు మర్చిపోయినా వీళ్ళు రిమైండ్ చేస్తూ ఉంటారు. ఓకే, రైట్ అండి. సో ఫైనలీ వన్ వర్డ్ అబౌట్ రిసోర్స్ అంటే ఏం చెప్తారు? అంటే ఎక్స్పీరియన్స్ ఉంది మేము ఇక్కడ బాగా, అలాగే ట్రస్ట్ చేయొచ్చు మేము. ఓకే. సో మీలాగే అబ్రాడ్కి వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్ కూడా చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి కదా, ఏ కన్సల్టెన్సీని చూస్ చేసుకోవాలి, ఎలా వెళ్ళాలి, ఇలాంటివన్నీ డౌట్స్ ఉంటాయి. సో వాళ్ళకి మీ ఎక్స్పీరియన్స్ త్రూ ఏం చెప్తారు, మీ సజెషన్? ఇక్కడికి వచ్చి ఒకసారి చెక్ చేసుకుంటే వాళ్ళకి నచ్చినట్టు ఉంటే ఇంకా వాళ్ళు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వమని చెప్తాను. రైట్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.